మాంగళ్యం తంతునా మమ జీవన ఏం చేస్తున్నావే? ఇన్స్టాగ్రామ్ తో బాగుండండి, ఫేస్బుక్ తో బాగుండండి, యూట్యూబ్ తో కూడా బాగుండండి. వీటితోనే కాపురం చేసుకుని నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నా. పెదనైనా కారు కొందామని షోరూమ్ వెళ్తున్నాను. షోరూమ్ దాకా ఏమైనా మీరు ఏమైనా వస్తారా? సరే మళ్ళీ కాల్ చేస్తాను నేను. మామ కొత్త కారు తీసుకుంటున్నానులే, అదే టాటా వాళ్ళది కొత్తది ఒకటి వచ్చిందిగా. సరే మళ్ళీ చేస్తా ఉండి నేను. చిన్న కొత్త కారు కొంటున్నానులే, ఒక మాట చెప్దామని. మళ్ళీ చేస్తా ఉండి ఫోన్. పెదమ్మ అది 15 లక్షలే, కొత్త కారు కదా ఎక్కువ రేట్ ఉంటది. మళ్ళీ చేస్తా ఉండి. మీరు కూడా కొత్త కారు కొంటానేమో అనుకుంటున్నారు కదా, ఏమిలే చుట్టాల కింద మంట పెడితే అదొక ఆనందం. రారా మా ఇంటికి వెళ్దామా? లేదు లేరా, నేను ఎక్కడ బయట ఉంటాను. ఈ ఒక్కరోజు కదరా, ఈ రోజు మా ఇంట్లో ఉండు. నీకు తెలియట్లా, మా ఇంట్లో నేను ఏది చెప్తే అదే. సరే పదా. అమ్మా నాన్న ఇద్దరు ఇలా రండి. ఇంట్లో నాకేదైతే రెస్పెక్ట్ ఉందో అదే రెస్పెక్ట్ నా ఫ్రెండ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇది నా ఫ్రెండ్ కాదు, నా బ్లడ్. మామా నువ్వు కూడా పేడెద్దు రారా. ఉద్యోగం లేదుగా, మా ఇంట్లో పేడెత్తేనే అన్నం పెడతారు. తినరా, ఉద్యోగం లేదుగా, మా ఇంట్లో ప్లేట్లు అన్నం పెట్టరా. ఉద్యోగం లేదుగా, చిన్న తప్పులు కూడా మా నాయన బెల్ట్ తోనే కొడతాడు. నువ్వు కూడా 2 తప్పులు తిందు. చెప్పాగా నన్ను ఎలా చూసుకోవాలని, నిన్ను కూడా అలాగే చూసుకోవాలని. అందుకే నమస్తే సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడిగి వచ్చా సార్. మీ దృష్టిలో సంతోషానికి అర్థం ఏంటి సార్? ఏమమ్మా నాకు పెళ్లి అయిపోయిందా? నాకు కూల్ డ్రింక్, ఆ కూల్ డ్రింక్, ఒక చిప్స్ ప్యాకెట్, ఆ చిప్స్ ప్యాకెట్. ఈ డ్రింక్ ఎంత? 40 రూపాయలు. ఈ చిప్స్ ఎంత? 10 రూపాయలు. ఈ రెండు కలిపి ఎంత పెద్దయా? 50 రూపాయలు. నాకు అలా వద్దు. చిప్స్ 40కి కూల్ డ్రింక్ 10 లెక్కన మొత్తం కలిపిస్తావా? తీసుకుంటా. పిచ్చోళ్ళ ఉన్నాడా? ఎట్ట చేసినా రెండు కలిపి 50 కదా అయ్యేది. సర్లే మనకెందుకు అమ్మేద్దాం. సరే అలాగే తీసుకోబో. ఇద్దో 10 కూల్ డ్రింక్ ఒకటి చాలు, చిప్స్ వద్దు. అలా కాదురా అభయా, సార్ ఈ మంత్ టార్గెట్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. ఇచ్చారా ఏంటండి ఆఫీస్ లో విషయాలు? ఇప్పుడు నీకు కూడా ఆఫీస్ లో ఇచ్చినట్టు రిపోర్ట్ ఇవ్వాలా? కొంచెం నవ్వుతూ మాట్లాడండి. ఏంటండి చిరాకు? ఇప్పుడు నీకోసం రోజంతా నవ్వుతూ మాట్లాడతా. రోజంతా అందరితో నవ్వుతూ మాట్లాడతారు, నన్ను చూస్తే చాలు మొహమ్మని పెట్టారు. టెన్షన్ పెట్టక, ఇప్పటికే నా తల పేలిపోతుంది. మరి నవ్వుతూ ఎందుకు మాట్లాడావు నాతో? ఇప్పుడు ఏంటి రోజంతా నవ్వుతూ మాట్లాడాలా? ఏం అవసరం లేదు, నాతో మాట్లాడే ముందు కొంచెం నవ్వి మాట్లాడితే చాలు. సరేనా? ఏమండి మీకోసం కాఫీ పెట్టుకొచ్చేదా? నవ్వకండి. మన మగవాళ్ళకి ఆడి పెళ్ళని చెప్పే కామన్ డైలాగ్ ఏంటో తెలుసా? నేను చెప్పడం ఎందుకు, మీరే వినండి. నేను కాకపోతే నీతో కాపురం చేస్తున్నా, ఇంకెవరైనా ఇంటి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. నేను నా జీవితంలో ఎప్పుడు ఫస్ట్. స్కూల్లో కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. 10th క్లాస్ లో అయితే జిల్లాకే ఫస్ట్ వచ్చాను. ఇంటర్ లో ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యా. అప్పుడే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. మళ్ళీ మాట్లాడదు కానీ ముందు రాయి. అంతే గుడిపిచ్చేశాడు. అందరూ 30 సంవత్సరాలు వచ్చాయనే కదా నా పొట్ట లైట్ గా వస్తుంది, రన్నింగ్ చేయొచ్చు కదా అని చెప్పినారు. గ్రౌండ్ లోకి వచ్చి ఇప్పుడే ఒక రౌండ్ వేసినా, చాట్లంతా గొప్పసేసినాయి. రెండో రౌండ్ వేసానా, వాళ్ళన్నీ పట్టేసినట్టు అయిపోయింది. మూడో రౌండ్ వేసినా, నాకు ముందు చెప్పింది నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అని చెప్పింది. వయసు పిల్ల ఇంకా పరిగిలా.